హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేసీసీ ఛానల్. ఇవాళైతే మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలా వద్దా అని చాలామంది స్టూడెంట్స్ అయితే నాకైతే మెసేజ్ చేశారు. సో ఇప్పటికే వేరియస్ కాలేజెస్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అదేవిధంగా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ అయితే ఎండ్ కూడా అయిపోతున్నాయి. సో కొంతమంది స్టూడెంట్స్ అయితే నాకు మెసేజ్ అయితే చేశారు, సార్ దీని గురించి వీడియో తీయండి సార్, నాకు కావాలి అనేసి. సో ఈ వీడియో అయితే ఎవరైతే డైలమాలో ఉన్నారో కెమికల్ ఇంజనీరింగ్ తీసుకోవాలా వద్దా అనేసి వాళ్ళకైతే ఈ డౌట్ అయితే క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కెమికల్ ఇంజనీరింగ్ అంటే కెమిస్ట్రీ అని కొంతమంది అనుకుంటున్నారు. స్టూడెంట్స్, ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ నోషన్. సో కెమికల్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీకి ఈక్వల్ అయితే కాదు. కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్గా ఒక టెక్నికల్ కోర్స్. వేరియస్ ఇండస్ట్రీస్లో మనకి అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. సో ఇవన్నీ కెమికల్ ఇంజనీర్స్ హ్యాండిల్ చేస్తారు. చాలా అప్లికేషన్స్ ఉన్నాయి మనకి ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్లో కానీ, లేదంటే కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ వేరియస్ అప్లికేషన్స్ అనేవి ఉన్నాయి. సో నేనైతే మీకు అడ్వాంటేజెస్ చెప్తాను, అదేవిధంగా డిసడ్వాంటేజెస్ చెప్తాను. సో దాన్ని బట్టి మీరైతే ఆప్షన్ అనేది చూజ్ చేసుకోండి. అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి డైవర్స్ కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఒక కెమికల్ ఇంజనీర్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, ఫార్మాసిటికల్ కంపెనీస్కి వెళ్ళొచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్కి వెళ్ళొచ్చు, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి వెళ్ళొచ్చు, ఎనర్జీ అండ్ మెటీరియల్స్ సంబంధించిన జాబ్స్ కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనకి ఏమేమి ఫీల్డ్స్లో జాబ్ రోల్స్ అనేవి ఎలా ఉంటాయి? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంటాయి. అదేవిధంగా డిజైన్, మ్యానుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్, సేఫ్టీ అండ్ మేనేజ్మెంట్, వీటిల్లో కూడా మనకి రోల్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, హై ఎర్నింగ్ పొటెన్షియల్. డెఫినెట్గా కెమికల్ ఇంజనీర్స్కి ఒక కెమికల్ ఇంజనీరింగ్ అనేది టాప్ పేయింగ్ ఇంజనీరింగ్ డిసిప్లైన్స్లో ఒకటి. బికాస్ చాలా టెక్నికల్ ఎక్స్పర్టైజ్ అనేది ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. సో పొటెన్షియల్ అయితే 100% ఉంది. హై ఎర్నింగ్ పొటెన్షియల్ అయితే 100% ఉంది కెమికల్ ఇంజనీర్స్కి. నెక్స్ట్, స్ట్రాంగ్ అనలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. కరికులం చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే చాలా ఎంజాయ్ అనేది చేస్తారు. అండ్ ఆల్సో మనకి గ్లోబల్ డిమాండ్ ఉంది కెమికల్ ఇంజనీర్స్కి. వరల్డ్లో చాలా హై పేయింగ్ జాబ్స్ చాలా ఉన్నాయి, చాలా రోల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నాయి వరల్డ్ వైడ్. సో గ్లోబల్ డిమాండ్ అనేది ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ప్రజెంట్ వరల్డ్ అనేది మూవింగ్ టువర్డ్స్ సస్టైనబిలిటీ. సో ఈ సస్టైనబిలిటీ కాన్సెప్ట్కి కెమికల్ ఇంజనీర్స్ అనేవాళ్ళు చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్, సో వీటి వరకు మనకి సమ్ అడ్వాంటేజెస్. నెక్స్ట్, డ్రాబ్యాక్స్. మనం డ్రాబ్యాక్స్ చూస్తే మెయిన్గా చాలామంది స్టూడెంట్స్ 4th ఇయర్కి వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్స్ కానీ, లేదంటే పిఎస్యూస్కి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్స్కి స్టార్ట్ చేద్దాం, ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి ఈ కెమికల్ ఇంజనీరింగ్లో అయితే తక్కువ జాబ్స్, చాలా చాలా తక్కువ జాబ్స్ అనేవి ఉంటాయి. మీరు చూసుకుంటే ఓన్లీ లిమిటెడ్ పిఎస్యూస్ లైక్ గెయిల్, ఓఎన్జీసీ, బార్క్ ఇవి ఉంటాయి. కానీ ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. అవి ఆల్ ఇండియా వైడ్ 10, 20, 50 లైక్ దట్ అంతే ఉంటాయి. ఎక్కువ ఓపెనింగ్స్ కూడా ఉండవు. సో సివియర్ కాంపిటీషన్ అనేది ఉంటుంది 100%. అంటే కెమికల్ ఇంజనీరింగ్ చదివే తక్కువ మందే, కాకపోతే వాళ్ళల్లో వాళ్ళకి సివియర్ కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉండేది 10 to 20 పోస్టులు మాత్రమే. ఓకే, సో గవర్నమెంట్ జాబ్స్ ఇలా ప్రిపేర్ అవుదాము అనుకుంటే కనుక, గవర్నమెంట్ సైడ్ వెళ్దాము కెమికల్ ఇంజనీరింగ్ నుంచి అంటే సో బాగా అయితే కష్టపడాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్, డిఫికల్ట్ టు ఫైండ్ సూటబుల్ రోల్స్ ఇన్ ఇండియా. సో మీకు నచ్చిన రోలే చేద్దాము, మీకు నచ్చిన ఫీల్డ్ చేద్దాము కెమికల్ ఇంజనీరింగ్లో, మీకు ఏదో ఒకటి ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రాసెస్ రిలేటెడ్ సంథింగ్. సో మీరు కొంచెం దానికి ఎక్స్టెన్సివ్గా ఇంట్రెస్ట్ అనేది ఉంటే
సేమ్ అదే దానికి సంబంధించిన రోల్స్ అనేవి మీకు ఇండియాలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. అండ్ ఆల్సో మీరు చూసుకుంటే లో శాలరీ కంపేర్ టు సాఫ్ట్వేర్ ఫర్ స్కిల్డ్ వర్క్. ఇప్పుడు నువ్వు ఎంత నేర్చుకుంటావు, సో ఎంత కష్టపడతావు, ఇండస్ట్రీలో కూడా యాక్చువల్గా టెక్నికల్గా కూడా స్ట్రాంగ్గా ఉండాల్సి ఉంటుంది. అంత చేసినా కానీ మీకు సాఫ్ట్వేర్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీకైతే కంపల్సరీగా స్టార్టింగ్లో అయితే శాలరీ తక్కువే ఉంటుంది. ఓవర్ ద పీరియడ్ మీరు టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటే కనుక ఇండస్ట్రియల్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అది సో ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను, మనకి డిఫికల్ట్ టు ఫైండ్ గుడ్ గుడ్ స్టార్టింగ్ శాలరీ జాబ్స్ ఇన్ ఇండియా. ఓకే, సో ఇవి ఓవరాల్ డ్రాబ్యాక్స్. నెక్స్ట్ మీరు చూసుకుంటే టాప్ కాలేజెస్ ఏంటి అంటే నేనైతే కొన్ని లిస్ట్ అవుట్ చేశాను, బికాస్ నేను కూడా లిస్ట్ అవుట్ చేసిన ప్లేస్మెంట్ ఉన్న మంచి కాలేజెస్ మాత్రమే. సో వాటిల్లో మనకు వచ్చేసరికి ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి ధన్బాద్, ఇవన్నీ ఐఐటీస్. ఇవి కాకుండా మనకి ఐసిటి ముంబై, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ముంబై, చాలా మంచి కాలేజ్. కెమికల్ ఇంజనీరింగ్ చదవాలి, మీకు ప్యాషనేట్గా ఉన్న వాళ్ళు ఈ కాలేజ్ అయితే ప్రిఫర్ చేయడం చాలా మంచిది. పైన నేను మెన్షన్ చేసిన ఐఐటీస్ కన్నా కూడా బెటర్ మీకు కెమికల్ ఇంజనీరింగ్కి వెళ్దాము అనుకుంటే. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజెస్లో యూపీఎస్ డెహ్రాడూన్, అదేవిధంగా పండిట్ దీన్దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీ గాంధీనగర్. సో వీటిల్లో కెమికల్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్స్ అనేవి కొంచెం బెటర్ రిలేటివ్లీ అదర్ కాలేజెస్. ఓకే, సో ఫైనల్గా నా ఒపీనియన్ వచ్చేసరికి మీకు ఎంతైనా ప్యాషనేట్ ఉంటేనే మాత్రం జాయిన్ అవ్వండి.